వ్రతాన్ని స్పెషల్ పులిహోర, బెల్లన్నం, పప్పుతో చేసిన ప్రసాదం. భాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులొలుకు లక్ష్మీ రావమ్మ. బింబముగా కన్నులు నిండుగా కాటుక వెలు చిన్నగా పూజ చేసుకొని ఇక ప్రసాదాలన్నీ సమర్పించుకొని మంచిగా ఉప్పలమ్మ కాడ కొబ్బరికాయ ఇట్లా కొట్టుకొని మళ్ళీ అమ్మవారి గుడికి వెళ్ళాము. అమ్మవారి గుడికి ఇదే అమ్మవారి గుడి మా ఊరు స్టార్టింగ్లో ఉంటుంది. ఇది ఇంతకుముందు కూడా చూసారట్టుంది. ఈ గుడికి వెళ్ళి అమ్మవారి గుడికి ఇక మంచిగా వరలక్ష్మి వ్రతం అంటే పూజ చేసుకొని మంచిగా ఇక్కడికి వెళ్ళాము అన్నట్టు. వెళ్ళి ఇక్కడికి అమ్మవారు అన్నట్టు అమ్మవారిని పూజించుకొని మంచిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ ఇట్లా కొట్టుకొని మంచిగా ఫోటో దిగాను. మంచిగా గుర్తుంటుందని. అమ్మవారు మంచిగా మీరు ఎలా చేశారు కామెంట్లో పూజ ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం నేను ఇలా చేసుకున్నాను అన్నట్టు. అంటే మామూలుగా ప్రసాదాలు కొబ్బరికాయ ఇట్లా 4 రోజులు చేసేటట్టే పూజకు పెట్టుకొని పండ్లు ఆకుటి మొక్క గాజులు పెట్టుకొని మామూలుగా చేశాను. నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం. ఇంకా తర్వాతకి రిటర్న్ అమ్మవారి గుడికి నుంచి రిటర్న్ వెళ్ళాము. ఇంకా తర్వాతకి ప్రసాదాలు అందరికి పెట్టాను. మా వాళ్ళందరూ తింటున్నారు. ఇంకా మా ముసలామె కూడా తింటుంది. తర్వాతకి పూజ అయిపోయాక అన్ని గిన్నెలన్నీ అసలు చాలా పడ్డాయి అన్నట్టు. ఇవన్నీ తోమాను. తోమి ఇక తర్వాతకి సాయంత్రం స్నాక్స్ లాగా గుగ్గిలు వేసాము. గుగ్గిలు వేసి ఇక వాటిని ఇంకా ఉడకబెట్టి తాలింపు పెట్టుకొని మంచిగా నిమ్మకాయ రసం పెట్టాను.